ఇంత కూర్చోండి మనోహర్ రెడ్డి గారు కూర్చోండి. మీకంత సీరియస్ ఇష్యూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ప్రజలు అనేక మంది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ మీరైతే సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు ఈ కుంభకోణాలు ఈ ప్రాజెక్టుల గురించి దయచేసి మీకు ఇచ్చిన 30 నిమిషాల సమయం అయిపోయింది. ఆఖరి మీరు కంక్లూడ్ చేయండి. మీకున్నది ఇంకా 3 నిమిషాలే. దయచేసి కంక్లూడ్ చేయండి. సబ్జెక్టు కనీసం తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా 2 మాటలు చెప్పండి. మినిస్టర్ గారు ఒక్క నిమిషం మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు చాలా క్లారిటీగా విభజన చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరిని కూడా విమర్శించలేదు అధ్యక్ష. సీఎం గారు కూడా మాట్లాడాల్సిన విధానంలో అక్కడి నుంచి కేటీఆర్ గారు రిమార్క్స్ చేశారు కాబట్టి సీఎం గారు మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ తను సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి మూసీ నదికి పైసలు రాలేదని బాధపడతారు, దానికి పైసలు రాలేదని బాధపడతారు అంటే ఆయన చెప్పే విధానం ఎట్లుంది అని అంటే ఏదో డబ్బులు వస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసుకొని సొమ్ము కాజేసుకుందామని చూస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారి గురించి పదే పేరు తీస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నుంచి మోడీ గారి పేరు ఎవరం కూడా తీయలేదు అధ్యక్ష. సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ సీఎం గారి సీటు గురించి పదే అక్కడి నుంచి కామెంట్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఇదేదైతే ఉందో రెచ్చగొట్టి సబ్జెక్టును డీవియేట్ చేసి డైల్యూట్ చేసి దీని సీరియస్నెస్ పోడగొట్టడానికి ఆ 2 బెంచ్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న అధ్యక్ష. దీన్ని సీరియస్గా తీసుకొని మహేశ్వర్ అన్న, ఇది మీరు సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు మేమేదైతే మాట్లాడినామో మనకు రాలేదు, ఫండ్స్ ఎందుకు రాలేదు, రావాల్సిన అవసరం ఉందా లేదా, రావడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం అధ్యక్ష. లేకుండా ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తూ పర్సనల్ విమర్శలు చేస్తూ పార్టీలను విమర్శలు చేస్తూ మీరు మాట్లాడితే, సీఎం గారు బయట మాట్లాడితే మీరు కూడా బయట ప్రెస్ ముందు మాట్లాడండి. కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన దాని మీద ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఏదైతే సబ్జెక్ట్ మీద నడుస్తుందో ఆ సబ్జెక్టుకు మాత్రం బయట మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీ సమయం కూడా సార్ ఇంతమంది మీద పడితే దమ్మెళ్తుందా సార్? నా ఒక్కటే పానం, చిన్న పానం సార్. ఇంతమంది సార్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీద పడతారు సార్. విప్పులు కూడా ఇంతమంది మీద పడతారు సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్ సింపుల్గా చెప్తా ఉన్నాను సార్. మా మంత్రి గారు హైలీ క్వాలిఫైడ్, వారికి తెలుసు. ఈరోజు ఈ బడ్జెట్ అంశంలో CII and FICCI says, FICCI says the budget of union budget will help the growth of Telangana. Sir, your industrial corridor, whatever it is. Sir, my concern to this, the union ministry or the union budget is kind enough for the state of Telangana. And we have been giving the budget, మేము ఇచ్చినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అమౌంట్స్ ఇప్పటివరకు ఇంకా 80,000 కోట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయన్నా, లేకుంటే 26,000 కోట్ల రూపాయలు మేము ఔటర్ రింగ్ రోడ్కి ఇస్తున్నామన్నటువంటి డబ్బులైనా, లేకుంటే ఈ ఇప్పుడు 3,500 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నడుస్తున్నాయన్నా, లేకపోతే ఈరోజు రైల్వే సుందరీకరణ కానివ్వండి, రైల్వే ట్రాక్లు కానివ్వండి, ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా సార్ ఇవన్నీ జరుగుతున్నాయంటే కేంద్ర బడ్జెట్ తోటి నడుస్తున్నాయి. అంతెందుకు సార్, NREGS సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా దగ్గర ఇది లేదు సార్. వినండి సార్, వాట్ ఈస్ దిస్ సార్ అన్న ఇంటర్నెట్ అరే అట్లా కాదు. ప్రభాకర్ గారు, మంత్రి గారు, ఒక నిమిషం వినండి. కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి సార్. మినిస్టర్ గారు సార్ ఒక విషయం. NRGS అనేటువంటిది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. మీరే ప్రత్యేకించి తెలంగాణకు తెచ్చిన కొత్త రాష్ట్రం అని పొద్దుగా లేస్తే ఎలక్షన్లలో ఊరూరికి కూడా మేము ఉపాధి హామీ తెచ్చినాం. నువ్వేం తెచ్చేది? ఇది చట్టంలో ఉన్నది. దాన్ని కూడా మీరు చెప్పుకుంటే ఎట్లా? రూపాయి ఎలక్షన్లలో ఊరూరికి ఉపాధి హామీకి తెచ్చారని చెప్పుకున్నాం. ఏం తెచ్చిర్రు, ఏం తెలంగాణకు తెచ్చారు చెప్పండి. అరే ఉపాధి హామీ నువ్వుగా దానికన్నా ముందు మేము కూడా ఇచ్చినాం కదా. ఏ ప్రభుత్వం ఇస్తే మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చిర్రు, ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అడేడు దింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే వితండవాదం చేస్తూ ఉండు, ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండు, ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు. ఈరోజు
దానికి సంబంధించి గంగా శుద్ధి చెప్తా ఉన్నారు, దానిలో కూడా అవినీతి కనబడుతుందా? మేము అడుగుతున్నాం ఇలా సబ్జెక్టు ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్